మా లిషాన్తో ఇది యాక్చువల్లీ సెకండ్ వినాయక చవితి. యాక్చువల్గా నేను వినాయక చవితితోనే నా ఛానల్ అనేది కూడా లాంచ్ చేశాను అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈసారి వినాయక చవితి చాలా 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 స్పెషల్. ఎందుకంటే ఈసారి ఓన్లీ నేను, ధీరేను అండ్ లిషాన్ మాత్రమే పూజ చేయబోతున్నాం అనమాట. అండ్ ప్రతిసారి మమ్మీ డాడీతోనో లేకపోతే మా అత్తగారు మామగారితో అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. బట్ ఈసారి మా ఇంట్లో మేమే చేసుకుంటున్నాం అనమాట. మా అత్తగారు ఇంకా యూఎస్ వెళ్ళిపోయారు, అందుకని ఆవిడ లేరు ఈసారి. అండ్ మా మామగారు కూడా వర్క్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయారు, ఆయన కూడా లేరు. అందుకని ఈసారి మేమే అనమాట. చేయగలనా లేదా అన్న టెన్షన్ అయితే వచ్చింది నాకు. బట్ మా వాళ్ళ హెల్ప్ తీసుకుని ఎలా చేయాలి, ఏంటి ప్రొసీజర్, A to Z అన్నీ కనుక్కున్న తర్వాత ఈసారి నేను వినాయక చవితి సెలబ్రేషన్ ఇలా చేయబోతున్నాను అనమాట. సెటప్ అంతా రెడీ చేసేసుకున్నాను, దేవుడు రెడీ, డెకరేషన్ రెడీ, పూజ సామాన్లు రెడీ చేసేసుకున్నాను. అండ్ వంటకాలు, అమ్మో ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము. అండ్ ఇంకేమైనా మిస్ అయినా, నా బట్టలు, మా లిషాన్ బట్టలు, సో నా జ్యువెలరీ, ధీరేన్ డ్రెస్. అమ్మో లహరి, యు ఆర్ గ్రేట్ లహరి, ఎంత పని చేసావు తెలుసా, యు ఆర్ సూపర్ గ్రేట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఓన్లీ. సో అవన్నీ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి పూజ చేయడానికి. సో పూజ చేయడానికన్నా ముందు నేను రెడీ అవ్వాలి కదా. సో చీర అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా నేను నా స్కిన్ కేర్ రొటీన్ కూడా చేసేసుకోబోతున్నాను. అండ్ ఈ మధ్యనే ట్రావెల్ చేసి వచ్చాం కదా, సో దాంతో నా స్కిన్ అయితే ఫుల్ ట్యాన్ అయిపోయింది. అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ మాత్రం చాలా ఉంటుంది. మా అమ్మ చూసి ఏంటని ఫేస్ ఇలా తయారైంది ట్రావెల్ వచ్చాక అంది. సో నేను అప్పటి నుంచి నా స్కిన్ కేర్ రొటీన్ అయితే కంప్లీట్ మార్చేశాను. సో ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చూపించేస్తాను. డల్నెస్ అండ్ డార్క్ స్పాట్స్ ప్రాబ్లమ్ కి వన్ స్టాప్ సొల్యూషన్ కోసం నేను చూస్తుంటే నాకు దొరికేసింది హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. డార్క్ స్పాట్స్ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి ఇది నాకు ఒక గో టు ప్రోడక్ట్ అయిపోయింది. ఈ సిరమ్ ని జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ తీసుకుని ఫేస్ అండ్ నెక్ మీద రోజుకి ట్వైస్ అప్లై చేసుకోవాలి. ఇది కూడా అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో. సిరమ్ కంప్లీట్ గా మన స్కిన్ లోకి అబ్జర్బ్ అయ్యేంత వరకు జెంటల్ గా మసాజ్ చేసుకోవాలి. డార్క్ స్పాట్స్ అనేవి యూజువల్ గా యాక్నీ స్కార్స్, ఎక్సెస్ సన్ ఎక్స్పోజర్ లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి. స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో అవుతూ అండ్ ఈవెన్ టోన్తో ఉండడం కోసం డార్క్ స్పాట్స్ని మంచి ఎఫెక్టివ్ ప్రోడక్ట్తో మనం ట్రీట్ చేయాలి. సో ఈ సిరమ్ బెస్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సైన్స్. ఈ సిరమ్ పసుపుతో 100% ఆర్గానిక్గా సోర్స్ అవ్వబడింది. అండ్ ఇంకా దీంట్లో 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమైడ్ కూడా ఉంది. డార్క్ స్పాట్స్ని న్యాచురల్గా రిమూవ్ చేయడానికి ఇది మీకు మీ స్కిన్ బెస్ట్ ఫ్రెండ్గా అయిపోతుంది. విజిబుల్లీ క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ని ఇవ్వడం కోసం ఈ సిరమ్లోని లైట్ వెయిట్ ఫార్ములా స్కిన్ లోకి క్విక్ గా అబ్జర్బ్ అయిపోతుంది. ఈ సిరమ్ లోని 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్ తో స్కిన్ లోని డల్నెస్ ని రెడ్యూస్ అవడంతో పాటు స్కిన్ రేడియన్స్ ని కూడా బూస్ట్ అవుతుంది. ఈ సిరమ్ స్వరాస కోల్డ్ ప్రెస్ ఎక్స్ట్రాక్షన్ తో చేశారు కాబట్టి పసుపులోని గుణాలన్నీ కూడా ఫుల్ గా ఉంటాయి. సో డార్క్ స్పాట్స్ అనేవి విజిబుల్ గా రెడ్యూస్ అయిపోతాయి. సిరమ్ అప్లికేషన్ అయిపోయాక సన్ స్క్రీన్ తో ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ ని డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ మీ డార్క్ స్పాట్స్ విజిబుల్ రిడక్షన్ ని మీరే చూడండి. ఈ ప్రోడక్ట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ ప్రోడక్ట్ ఇప్పుడే తీసుకుంటే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, చెక్ చేసేయండి. ఓకే, నేనైతే రెడీ అయిపోయాను కదా, ఇంకా శారీ అది కూడా కట్టేసుకుని మేకప్ చేసేసుకుని పూజకి వెళ్ళిపోదాం. సో వెళ్దామా, లెట్స్ గో. సో మా లిషాన్తో ఇది యాక్చువల్లీ సెకండ్ వినాయక చవితి. ఫస్ట్ వినాయక చవితి ఏంటంటే వాడు మరీ బుజ్జిగా ఉన్నాడు, అంటే అప్పుడు వాడు డేస్ బేబీ అనమాట. ఉయ్యాల్లో పడుకోబెట్టి అలా అలా మేము పూజ చేసాం అనమాట. అప్పుడు వాడు ఇంకా పడుకుని ఉన్నాడు. ఇంకా వాడికి అసలు హీ వాజ్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు కూడా ఏం తెలియదు అనమాట. ఈజ్ జస్ట్ డేస్ బేబీ. నౌ అయితే మా వాడు 1 year వచ్చింది మా వాడికి. సో వాడు పూజ చేస్తాడు, ఇదిగో పూలు పళ్ళు అన్ని పట్టుకుని లాగేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో అందుకని ఈసారి నేను, ధీరేని, మలిషాని కలిసి పూజ చేయబోతాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం కదా. ఇంతకు ముందు అంతా కూడా మా మమ్మీ వాళ్ళ హెల్ప్ కానీ, అంటే పూజ అప్పుడు మా మమ్మీ వాళ్ళ హెల్ప్, మా ఇన్లాస్ హెల్ప్ అలా తీసుకుంటూ ఉండేవాళ్ళం పూజ చేసేటప్పుడు కానీ, ప్రాసెస్ అంతా కానీ. బట్ ఈసారి మొత్తం ప్రాసెస్, డెకరేషన్, హడావిడి, హంగామా అంతా నాదే, విత్ సో మచ్ ఆఫ్ హెల్ప్ అనమాట. నాకు హెల్ప్ చేయడానికి ఇంట్లో కూడా చాలామంది హెల్ప్ చేశారు. సో ఆ రకంగా నేను చేయగలిగాను అనమాట మా లిషుతో. సో మేము పూజ ఏం చేస్తున్నాము అండ్ వంటకాలు ఏం చేస్తున్నాము, దేవుడికి ప్రసాదాలు ఏం చేసాము, ఓకే సరే అవన్నీ కూడా చూపించేస్తాను. ఎంతసేపు కూర్చోబెడతావు, పద చూపించాను అంటున్నాడు. పద చూపిస్తాను, చల్లో 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 చల్లో.
ఓకే, పాయసం అయితే రెడీ అయిపోయింది. పూజకి ప్రసాదం అదంతా కూడా బౌల్స్లో పెట్టి రెడీ చేసేసుకుంటాను. సో యా, యాక్చువల్గా నేను వినాయక చవితితోనే నా ఛానల్ అనేది కూడా లాంచ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ లైక్ 4 years అయింది. అప్పుడే ఇంకా లాక్డౌన్ అయింది, ఇంకా ఛానల్ లాంచ్ చేసాము. అప్పుడు చాలా హడావుడిగా అంతా చేశాను. దాని తర్వాత మళ్ళీ వినాయక చవితి అంటే స్పెసిఫిక్గా ఏం చేయలేదు నేను. ఇప్పుడు మా లిష్యూతో ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. మధ్యలో అంటే వైట్ షార్ట్ ఏదో పోస్ట్ చేశాను, కానీ వాడు అప్పుడు ఇంకా చాలా బుజ్జిగా ఉన్నాడు. చెప్పారు కదా, జస్ట్ అన్నప్పుడు చాలా బుజ్జిగా ఉన్నాడు, అప్పుడు అలా చేసాం. ఇప్పుడు ఇలా మళ్ళీ మా లిషాంతో వాడి 1 year అయిన తర్వాత ఇలా చేస్తున్నాను అనమాట. సో ఈసారి ఇలా మా లిషాంతో చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది. సో పాయసం రెడీ, ఇదిగో వాడికి లంచ్ కూడా రెడీ, రైస్ అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా పూజ చేసేసుకుని ప్రసాదాలు అవన్నీ కూడా తినేద్దాం. ముందు పూజకి వెళ్ళిపోదాం రండి. సో వంటలు ఇంట్లో చేయాలంటే నా వల్ల అస్సలు కాదు, నేను బిజీగా పరిగెడుతూ ఉంటా. సో నాకు పెద్ద హెల్ప్ మా జ్యోతి వంటలు అద్దరగొడుతుంది. ఇదిగో జ్యోతి బంగారు కూతురు మీనాక్షి అనమాట. ఎంత ముద్దుగా ఉంది కదా. సో ఎంత బాగా ఆడుతుందో, మా వాడితో కూడా మంచిగా ఆడుతుంది, వాడు కూడా బాగా ఆడతాడు. సో ఈసారి మా జ్యోతికి నేను జస్ట్ ఇది కావాలి జ్యోతి పూజకి సరిపడా అని చెప్పంటే మొత్తం రెడీ చేసింది. ఏంటి, మాకు ఉండ్రాళ్ళు, వడలు, మజ్జిగ పునుగులు, పులిహోర, సేమియా పాయసం, ఆలు కూర, ఆలు ఫ్రై నా ఫేవరెట్ ఆలు ఫ్రై. సో ఆలు ఫ్రై అండ్ టమాటా పప్పు అండ్ రైస్, సో అన్నీ రెడీ చేసింది. ఇప్పుడైతే మేము దేవుడి ప్రసాదాలు అవి కూడా రెడీ చేసేసుకుంటున్నాం. పళ్ళు అవి కూడా పెట్టుకుని దేవుడి ప్రసాదాలు ఇంకా పళ్ళు అవి పెట్టుకుంటే ఇంకా అయిపోతుంది. ఓకే, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ సెటప్ చేసుకుందాం. ఓం గణనాథాయ నమః, నాగం పూజయామి. ఓం గణేశాయ నమః, ఓం వినాయకాయ నమః, అశ్వత్థమంత్రం పూజయామి. ఓం శ్రీకృష్ణాయ నమః, అర్జున మంత్రం పూజయామి. అక్షంతలు వద్దామా? Yes, good boy Lishu. Yes. యమ్మీ, సో మా పూజ అయిపోయింది. హ్యాపీ వినాయక చవితి లిష్యూ. యమ్ యమ్ యమ్. యమ్మీ యమ్మీ యమ్మీ. హ్యాపీ వినాయక చవితి. పెట్టుకున్నాడు, దాని తర్వాత నమ్మగా తీసాడు. సరే, చిన్న చిన్న పీసెస్ పెడతాగు, చిన్న పీసెస్. లిష్యూ, యు లైక్ ఇట్? చప్పట కొట్టు, భజన చేయి. ఆడు చేయడు, నువ్వు చేయమన్నప్పుడు ఆడు చేయడు. ఆడికి చెయ్యాలి అనిపిస్తేనే చేస్తాడు. నాకు లెక్క ఉంది, దానికో లెక్క ఉంది, మా లిష్యూకో లెక్క ఉంది. వాడు ఎప్పుడు పడితే అప్పుడు చేయడు, ఆడికి చెయ్యాలనిపిస్తేనే ఆడు చేస్తాడు. దా, నీకు ఆకలేస్తాను, నాకు అర్థమైంది. తింటావా? హ్యాపీ వినాయక చవితి లిష్యూ.
యాక్చువల్లీ ఈసారి మా వాడు పూజ చేశాడు. ఓకే లేషు అయితే పాయసం తిన్నావు మరి. అదే లిషుకేనా నాకు పెట్టవా? పాపం వాడు చిన్నోడు, వాడికి పరవన్నం పెట్టని, వాడికి వడలు పెట్టని, అన్ని పెట్టని కన్నులు. సరేదా వాడికి అవన్నీ వద్దు. వాడికి ఈ దూకుడు ఆడు నా మీద దూకుతాడు, నీ మీద దూకడండి ధీరన్. నా మించి దూకుతున్నాడుగా పర్వాలేదు. యమ్మీ యమ్మీ ఇది లైక్ టేస్ట్ చేస్తున్నాడు. దా నీకు ఇష్టం కదా. ఇది సీరియల్లో చూసాను, హస్బెండ్ వైఫ్ తిన్నట్టు అలా వాడు తిన్నది నేను తినేస్తున్నాను. ఇప్పుడు ఏంటో అన్నీ అలాగే అయిపోతున్నాయి తెలుసా. వాడు అన్ని సగం సగం తింటాడు, ఆ సగం సగం తిన్నది నేనే తింటున్నాను. వాళ్ళ డాడీకి కూడా వేస్తున్నాను, తిను ఏం పర్వాలేదు మన లిషాంది తిను అని చెప్పిస్తున్నాను. ఓకే ఓకే ధీరన్, హ్యాపీ వినాయక చవితి. యాక్చువల్లీ మేము చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దిస్ టైమ్. ఎందుకంటే ఎప్పుడు మాకు ఇంట్లో ఎవరో ఒకళ్ళు హెల్ప్ ఉంటారు. దా హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడు నాకు ఫుల్ పీస్ వద్దు, నాకు హాఫ్ పీసే కావాలి. చాలా బాగుంది. మా జ్యోతి ఉందే మంచి కుక్కు, సూపర్ వండుతుంది. అందుకే మళ్ళీ ఇష్యూ కానీ నేను కానీ ఫుల్ తినేస్తాం. సో అదనమాట మా లిషాన్తో వాడి ఫస్ట్ టైం ఇలా ప్రాపర్గా ఇంత పెద్దగా మేము చేయడం ఫస్ట్ టైం అనమాట. నేను ధీరను లిషాను ఎస్పెషల్లీ నాకు చాలా హ్యాపీగా ఉందనమాట ఇంత పెద్దగా చేయడం, అండ్ ఆల్సో మా లిషాన్తో చేయడం కూడా. అండ్ వాడు కూడా చాలా కోఆపరేట్ చేశాడు. క్రాంకీ అయిపోతాడు అనుకున్నా కానీ వాడు బాగా ఎంజాయ్ చేశాడు, బాగా దండం పెట్టుకున్నాడు. సో ఈసారి మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. సో మా వినాయకుడి బ్లెస్సింగ్స్ మీ అందరి మీద మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ 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 వినాయక చవితి. సో దట్స్ ఆల్ అబౌట్ today's video guys. Hope you like it. Next time చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోండి. అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటనే ఠంగమని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్.